బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు కెనడాలో మరొక వ్యక్తిని చంపడం జరిగింది. అక్కడ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారవేత్త సహాసి అనే వ్యక్తిని అయితే చంపడం జరిగింది. ఇతడిది 62 సంవత్సరాలు. ఇతను 1991లో కెనడా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి అక్కడ నష్టాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీలో వాటా సంపాదించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసి లాభాలు సంపాదించాడు. ఆ తర్వాత మాదక ద్రవ్యాల వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ ఇల్లీగల్ పనుల వల్ల బిష్నోయ్ గ్యాంగ్ అతన్ని బెదిరించింది. అవి చేయొద్దనే చేశాడు. అయితే డబ్బు ఇవ్వమని డిమాండ్ చేసిందంట. అయితే డబ్బు ఇవ్వలేదు. దాంతో ఈ రోజు అయితే ఈ సహాసి అనే వ్యక్తిని గోల్ది దిల్లాన్ అనే వ్యక్తి అయితే చంపడం జరిగింది. దీనికి ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ పెట్టాడు. దీనికి బిష్నోయ్ గ్యాంగే బాధ్యత వహిస్తుందని చెప్పాడు. ఇంతకు ముందే కెనడాలో ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ మీద ఉగ్రవాద సంస్థ అని ముద్ర వేసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్లో కూడా కలిపేశారు. దీనివల్ల వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే పోలీసులు అధికారికంగా కాల్చే హక్కును కలిగి ఉంటారనమాట ఈ ఉగ్రవాద సంస్థని ముద్ర పడితే. అయితే ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ మాత్రం భయపడటం లేదు. బిష్నోయ్ గ్యాంగ్ కి చాలా నెట్వర్క్ ఉంది. భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా ఇలా చాలా దేశాల్లో నెట్వర్క్ ఉంది. ఈ దేశాల్లో ఎవడు ఎక్కువ ఎక్స్ట్రాలు చేసినా సరే లేపడేస్తున్నారు. ఇంతేకాకుండా ఇప్పుడు పంజాబ్ లో ఉన్నటువంటి సిక్కులు ఉన్నారు కదా, ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు, ఈ ఖలిస్తానీ కోసం మారణ హోమం చేస్తున్నటువంటి వారిని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటిది ఈ బిష్నోయ్ గ్యాంగే. అసలైనటువంటి బిష్నోయ్ గ్యాంగ్ లో లీడర్ లారెన్స్ బిష్నోయ్ మాత్రం జైల్లో ఉన్నాడు, కానీ తన యొక్క గ్యాంగ్ మాత్రం ఒక్కొక్కరికి పులిస్ కార్పించేస్తుంది. ఎందుకంటే అతని దగ్గర 700 షార్ప్ షూటర్స్ ఉన్నారట బిష్నోయ్ గ్యాంగ్ లో. అంటే వాళ్ళు అతని కోసం ప్రాణం ఇచ్చేస్తారు. ఇక మిగతా నెట్వర్క్ ఎలా ఉంటుందో మీరే చూడండి.